నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు అనే ఆ శీర్షికలో ఈ సమయంలో మనం ధ్యానించేది ఏంటంటే, ద రైచస్ షల్ సీ గాడ్స్ ఫేస్. నీతిమంతులు దేవుని ముఖాన్ని చూస్తారు. ఈ మాట అనగానే క్వశ్చన్ రావచ్చు మనకి, నీతిమంతులు చూడరా, నేను పాపులు చూడరా, ఎవరికి చూడడం అవుదా అని అడగచ్చు. అదేంటో అనేది వాళ్ళు ధ్యానిస్తాం, బైబిల్ వివరణ ధ్యానిస్తాం. దేవుని ముఖం చూడడం అనేది అందరికీ సాధ్యము కాదు. అదే ధ్యానిస్తాం. వాళ్ళ వివరణలో డీటెయిల్గా ధ్యానిస్తాం, బైబిల్ వివరణలో ధ్యానిస్తాం. నీతిమంతులు మాత్రమే దేవుని ముఖాన్ని చూస్తారు, అందరూ చూడలేరు. ఇది కరెక్టా కాదా అని ఆలోచన చేస్తే, మోషే గారు చూడండి, ఆ సీనాయి కొండ మీద వెళ్ళి దేవుడితో మాట్లాడాడు. దేవుడితో ఉండగానే ఈయనకి కూడా ఆ ప్రకాశత వచ్చింది. మోషే కొండ దిగేటప్పుడు ప్రజలు ఏంటంటున్నారండి, నీ ముఖం చూడలేకపోతున్నావు, ముఖం మీద ఆ గుడ్డ వేసుకొని చెప్తున్నారండి. ఏంటి, మీరు ప్రార్థనా జీవితంలో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మీకు తెలుస్తుంది, మీలో ఉన్న పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. ఏంటి, నేను ప్రార్థన చేసేటప్పుడు ఈ దయ్యాలు పెట్టిన వాళ్ళు నాకు ఎదురుగా రాలేరండి. దయ్యాలు పెట్టిన వాళ్ళు నేను ప్రార్థన చేస్తే వాళ్ళు నాకు చూడరు, కిందకి ముఖం పెట్టేస్తారు. బెటర్ గ్రౌండ్లోనైతే పబ్లిక్ మీటింగ్, అది చాలా పబ్లిక్ మీటింగ్. నేను మీటింగ్ అయిపోతాను, లాస్ట్ డే అది. లాస్ట్ ఒక అమ్మాయిని తీసుకో, చక్కగా ఉంది, తెల్లగా ఉంది, బొమ్మలాగా ఉంది అమ్మాయి. ఆ ముసుగు తీదే, నేనన్నా ముసుగు తీయండి అంటే వద్దు వద్దు అంటుంది. ముసుగు తీయండి అంటే వద్దు అంటుంది. నా గురించి ప్రార్థన చేయొద్దు అంటుందండి. ప్రార్థన చేశాను, ప్రార్థన చేసిన తర్వాత దెయ్యం ఆమెను వదిలేసింది. ఆ పాప కింద పడిపోయి ఏటైంది అని అడుగుతుంది అనమాట. అండ్ ఒకసారి ఆలోచించండి, నా మొహం చూడడానికే దెయ్యాలు పెట్టిన వాళ్ళకి ముఖం చెల్లటలేదు. మోషే గారు సీనాయి కొండ దిగుతుంటే ఆయన ముఖం చూడడానికి ప్రజలకి శక్తి చాలట్లేదు. ఏంటి, పనికి మాలిన వెక్టర్ ప్రభాకర్ అనేవాడికి అంటే, మోషే మనలాంటి మానవుడికి అంటే దేవుడు అనేక రెట్లు గొప్ప కూడా కాదండి. ఈజ్ ఎవ్రీథింగ్. దేవుని ముఖం చూడడం అందరికీ సాధ్యం కాదండి, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. యాకోబు గారు అయితే రాసేసాడు స్పష్టంగా, దేవుడిని ఎవడు కూడా చూడలేదని రాసేసాడు అంతే. ఏంటి, నేను చెప్తున్నాను కదా, దేవుడిని చూశాను, పరలోక రాజ్యం చూసాను, అన్నీ ఏంటి దర్శనంలో చూస్తుంటాను, ఆత్మలో చూస్తుంటాను తప్ప ఈ మన శరీర నేత్రాలతో దేవుని చూడడం ఎవరికి సాధ్యం కాదు. అది ప్రార్థనా జీవితంలో మీరు వెళ్తే మీకు అర్థమవుతుందండి. ప్రార్థనలో మీరు మూలుగుతూ ప్రార్థన చేసే అనుభవంలోనికి వెళ్తే మీకు ఇవన్నీ తెలుస్తుంటాయి. రోమాపత్రిక 8వ చెప్తాడు, ఆత్మ తానే చెప్పశక్యము కాని మూలుగులతో మీ పక్షంగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయనడికి ఆత్మ ప్రార్థన ఏంటండి? ఏం ప్రార్థన చేస్తున్నావు? ఇవాళ చెప్తుంది కదా, నేను 3 గంటలు లేచి ప్రార్థన. ఏంటి, చాలామంది చేస్తాను, నేను 4 గంటలు ప్రార్థన చేస్తాను, 5 గంటలు చేస్తాను చేస్తాను. నేను ఎవరికైనా, నాకైనా మీకైనా ఒకటే చేస్తాను, నీ ప్రార్థన నిన్ను రక్షించకపోతే, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షించకపోతే ఆ ప్రార్థన దేవుడు విన్నట్టే లెక్క. దానియేలు ఏమడిగాడని రాజు వెళ్ళి, నీవు నిత్యము సేవించున్న దేవుడు నిన్ను రక్షించగలిగినా? ఇవాళ నేను దేవుడిని అడుగుతుంది అదే. ఇవాళ నా ప్రార్థన ఎందుకు 3 గంటలు లెగ్స్ చేస్తున్నా అంటే, 1 గంట ముందు లెగిసిపోతున్నాను అంటే కారణం ఏంటంటే, ఇవాళ నేను దేవుడితో గోజాడుతున్నాను. ఐఎమ్ రెస్లింగ్ విత్ ద గాడ్. యాకోబులా దేవునితో గోజాడుతున్నాను. ఏంటంటే, ఏలియా మీ వంటి మానవ స్వభావం గలవాడే, ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు. నేనేమంటున్న ప్రభాది, గతం ప్రభాది ఇవాళ చెప్పాలి ప్రజల సాక్ష్యం.
విక్టర్ ప్రభాకర్ కూడా మానవ స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థించి అద్భుతాలు జరిగాయి. నా ఆశ ఏంటంటే నేను ఏదో ఇంకొక పాస్టర్ లాగా లేదా ఇంకో గుడిలాగా ఉండాలన్న ఆశ కాదండి. ఐ వాంట్ టు బి స్పెషల్ పాస్టర్, ప్రత్యేకమైన కాపరిగా ఉండాలి, నా సంఘం ప్రత్యేకమైన సంఘంగా ఉండాలనేది నా ఆశ. దానికి ఏంటి కావాలండి? ప్రార్థనా జీవితం అవసరం. దానికి ఏంటి కావాలండి? దేవుణ్ణి సంధించడం అవసరం. దేవుణ్ణి సంధించినంతకాలం మన గొప్పలాగే కనిపిస్తాం. అండ్ యోబు గారు దేవుడికి ఎదురుగా ఏమన్నాడండి? నా జ్ఞానం నాకు మించిన విషయాలు నేను మాట్లాడాను, దేవాన్ని ఎదురైన తోడనే ఏమంటాడు? చచ్చిన వాడి వల్ల అయిపోయినంటాడు, బూడిదలో నా మూతి పెట్టుకున్నాను అంటాడు. ఏంటి? దేవుడు మనల్ని దర్శించినంతకాలం మన గొప్పలు అనుకుంటామండి. దేవుడు మనల్ని దర్శించినంతకాలం ఎంతవాడిని అంతవాడిని అనుకుంటాం. దేవుడు ఒకసారి దర్శించిన తర్వాత అండి మనం ఏంటో మనకు అర్థమవుతుంది. పౌలు గారు, అపోస్తుడైన పౌలు ఇట్స్ అ గ్రేట్ మ్యాన్ అండి. రోమా ప్రభుత్వంలో ఉన్నతమైన ఉద్యోగం అయింది. ఆయన మనుషులను అరెస్ట్ చేసి జైలు చేస్తున్నాడంటే అంత గొప్ప పవర్ ఆలోచించి చర్చలు నాశనం చేసేస్తున్నాడు. ఆ దమస్కు మార్గంలో ప్రభువుని ఎప్పుడైతే సంధించాడో ఏమైపోయాడంటే అయినా ఆ సింహం లాంటి మనిషి ఒక పిల్లిలాగా తయారైపోయాడు. అంతే. హానికరుడను హింసకుడని అంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడండి? నాకేవేవి లాభకరంలో అవి నష్టంగా ఎంచుకుంటున్నాను అంటాడు. ఆ పిలుపు ఏంటి? మొన్న ఈ మధ్యకాలంలో శుక్రవారం పూట పిలుపు మీద ఎక్కువ ధ్యానిస్తున్నాను. ఏంటి? అననీయకి చెప్పాడు దేవుడు, వెళ్ళి ప్రార్థించారా కళ్ళు కనిపించాలంటే, అలాగే ప్రభుని వెళ్ళిపోయా. ఏమంటాడండి? ఈ సంగతి తెలీదా? దేవుడా ఇంటికి తెలీదా నీకు? యెరూషలేములో సంఘాన్ని నాశనం చేశాడు, దమస్కులో సంఘాన్ని పాటు చేయడానికి వస్తున్నాడంటే ప్రభు ఏం చెప్పాడంటే, ఈతడు నా నామమున ఎన్ని శ్రమలు పడాలి వీడికి తెలియజేస్తానన్నాడు. ఏంటి? సేవ అంటే శ్రమలండి. సేవ అంటే పోల్బాన్ కాదు. సేవ అంటే 2 కార్లు 3 కార్లు 3-4 ఇల్లులు 100 ఎకరాలు మెగా చర్చిలు కాదు సేవ అంటే. సేవ అంటే ఏంటి? అపోస్తులు చేసిన సేవ చేయాలి. సువార్త ప్రకటించబడని స్థలాలకు మనం వెళ్ళాలి. ఇవాళ భారతదేశంలో సువార్త ప్రకటించబడిన స్థలాలకు వెళ్ళండి, సాధ్యమా? ఇవాళ చంపేస్తారు పట్టుకొని. అంటే నేను దినాన్ని సోషల్ మీడియాలో ఒక కుటుంబాన్ని, పాస్టర్ కుటుంబాన్ని నా విలేజ్లో వెలివేస్తారటండి. ఆ యొక్క విలేజ్ ప్రెసిడెంట్ ఒక హుకుం జారీ చేశాడు వాళ్ళకి. ఏంటంటే వీళ్ళెవ్వరూ వీడికి ఇల్లు అద్దెకివ్వకూడదు అనేసి హుకుం జారీ చేశాడు. ఎంత అన్యాయం చూడండి. ఎక్కడున్నామని? భారతదేశంలో ఉన్నావా? ఎక్కడున్నామండి? ఆలోచించేయండి. అంటే ఇవాళ మత విద్వేషాలు అనేవి వీళ్ళు రాజకీయాల గురించి మనుషుల్లో పెట్టేశారు. మత విద్వేషాలు అనేవి క్రైస్తవులు హిందువులు, క్రైస్తవులు ముస్లింలు హిందువులు, మత విద్వేషాలు. భారతీయులనే ఆలోచన లేదు ఎవరికి కూడా. నేను భారతీయుడినే, వాళ్ళు భారతీయుడనే ఆలోచన లేదు ఇవాళ. కనుక ఇవాళ స్వార్థ ప్రకటించబడ అంత ఈజీ పని కాదు. కనుక మన ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలి. ఏ స్థాయిలోకి వెళ్ళాలి? దేవుడిని చూసే స్థాయిలోనికి వెళ్ళాలి. స్థాయిలోకి వెళ్ళాలంటే ఏంటి కావాలంటే మనకి ప్రార్థనా జీవితం అవసరం. అండి నా గురించి మీకు తెలుసు, విశాఖపట్నంలో తెలుసు, ప్రపంచంలో నా గురించి తెలుసు. నా గురించి ఎవరైనా చెప్తారు సాక్ష్యం. బీపీ ఉంటే ప్రసంగం చేయనని చెప్తున్నానండి. మీకు అనుకోవచ్చు పాస్టర్ గారు అలాగే అంటారు, కానీ బీపీ ఉంటే చేస్తాడు చేయడం క్వశ్చన్, మీకు క్వశ్చన్ రావాల్సిన అవసరం లేదండి. బీపీ నేనే చేయనండి, మెసేజ్ చేయను. నేను రోగాలు ఉంటే నేను ప్రసంగం చేయనండి, గుడికి కూడా రాను అసలు. కారణం ఏంటంటే నేను ఎవరిని ప్రకటిస్తున్నానండి? జీవం గల దేవుడిని ప్రకటిస్తున్నాను. నా దేవుడు జీవం గల దేవుడు అని చెప్తే నా జీవితంలో లేకపోతే అది ఎవరికి కావాలండి? ఆ మెసేజ్ ఎవడికి కావాలి? ఎవడు వింటాడు ఆ మెసేజ్? అండి లోక బోధకి క్రైస్తవ బోధకి తేడా ఏంటంటే, లోక బోధ ఏంటంటే నేను చెప్పినవే మీరు చేయండి, నేను చేసినవి చేయొద్దు లోక బోధ. క్రైస్తవ బోధ ఏంటండి? నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. నా దేవుడు నాకు చేశాడు, మీకు చేస్తాడని చెప్పాలి. యెహోవా ఏం చెప్తున్నాడు అంటే ప్రజలకి, మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళు సేవించుకోండి. ఆ నది అద్దరిని మీ పితరులు అమోఘీయులు దేవతలు పూజించేటప్పుడు చేసుకోండి, మాకు అవసరం లేదు, మీ ఇష్టమే. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఇవాళండి నేను చెప్తున్నానండి, నేను ఉదయకాలం 3 గంటలు లేచి ఇవాళ ప్రార్థన చేస్తున్నానండి. దేవుడితో ఏంటంటున్నానంటే, ప్రభా పెద్ద పెద్ద సేవకులు జ్ఞాపకం చేసుకున్నాం. సేవకులు ఆఖరికి వెళ్ళేసరికి ఫెయిల్ అయిపోయారు, లైఫ్లో కుటుంబంలో ఫెయిల్ అయిపోయారు. మంచి సేవ చేశారు, పిల్లలు భ్రష్టులు అయిపోయారు. మంచి సేవ చేశారు, కుటుంబం పాడైపోయింది. ఏంటి ప్రభా పెద్ద సేవకుల పేర్లు చెప్తే బాధగా ఉంటుంది, మీకు వినడానికే బాధగా ఉంటుంది. అది నేను ప్రార్థన చేస్తూ ప్రభుని అడుగుతున్నా, ప్రభా మీరు చాలా స్పష్టంగా చెప్పారు, అధ్యక్షుడైన వాడు
తన కుటుంబమును బాగా ఏలువాడై ఉండాలి. అంటే కాపర్ అనేవాడు వాడి కుటుంబాన్ని బాగా ఏలువాడై ఉండాలి. కాపర్ మాట కాపర్ భార్య వినాలి, కాపర్ మాట కాపర్ బిడ్డలు వినాలి. ఇవాళ ఎక్కడుందండి ఇవాళ? అదొకటి అడిగాను ఇవాళ ప్రభుని. ఇంకోటి ఏంటంటున్నాడండి పౌలు గారు, ఏమంటున్నాడండి? దేహ సంబంధులైన నా సహోదరుల నిమిత్తము క్రీస్తు యేసు నుండి వేరైపోయి శాపగ్రస్తుని ఉండవు. అంటే ఏంటండి? ద కన్సర్న్ టువర్డ్స్ హిజ్ ఓన్ పీపుల్. అంటే వాళ్ళ గురించి దేవుడికి దూరంగా కూడా వెళ్ళిపోతానే అంటున్నాడండి. ఇవన్నీ పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా ఏంటి ఇవన్నీ కూడా? ఎందుకు సేవకులు విఫలం అయిపోతున్నారు? నేను ఎరిగిన పాస్టర్స్, పెద్ద పెద్ద పాస్టర్స్ పిల్లల మాట వినరండి. ఏంటి సామ్యూల్ బాబు లాంటి పిల్లలు ఎక్కడో ఉంటారు, రేర్గా ఉంటారండి. ఇవాళ కాపర్ పిల్లలు పాస్టర్ మాట వినరు, కాపర్ భార్య పాస్టర్ మాట వింది. ఇవాళ చాలా భయంకరంగా ఉన్నది. ఇవాళ ఒకవైపు చూస్తే అన్ని జనాంగాల నుంచి సంఘానికి శ్రమ వస్తుంది, ఒకవైపు చూస్తే అన్యుల నుంచి మనకు శ్రమలు వస్తున్నాయి, రెండో వైపు చూస్తే కుటుంబంలోనే సమస్యలు ఉన్నాయి. ఎంత బాధాకర ఆలోచన. ఒక కాపరి తన కొడుకు తాగిసి అక్కడ పడిపోయాడంటే ఆ కాపరి ఏం ప్రసంగాలు చేస్తాడండి? అండి మీకు చెప్పాను, నాతో పాటు బ్యాచులర్ ఇన్ థియాలజీ చదివాడు ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్. మంచి పాస్టర్, మంచి పేరు ఆయనకి. అక్కడ మా కాలేజీలోనే ఆయనకి మంచి ప్రసంగికుడు అని పేరు. ఆ పేరుని బట్టి విశాఖపట్నంలో పెద్ద చర్చికి పిలిచి ఆయన కాపర్గా పెట్టుకున్నారండి. నాకు మంచి స్నేహితుడు ఆయన. అంటే నేను చాలా సహాయాలు చేసేవాడిని వాడికి. ఎంత భయంకరం అంటేనండి, ఒకే కొడుకు ఆ చర్చ్ ముందే విగ్రహాల ముందు డ్యాన్సులు వేసుకొని వెళ్ళడం, గంజాయిలు, ఈ యొక్క త్రాగుడికి అలవాటు పడిపోయి యవన ప్రాయంలో చచ్చిపోయాడు కొడుకు. 21-22 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఈడు చచ్చిపోయిన 3 నెలలకి ఆ పాస్టర్ కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆ పాస్టర్ ఏం సాక్ష్యం కలిగి జీవించాడు? ఈ మాట వర్తిస్తుందా? దేవుని ముఖాన్ని చూసేయడు అని వర్తిస్తుందా? అండ్ ఇవాళ నేను దేవుడితో గోజాడుతుంటానండి. అంటే నాకు బీపీ వస్తే నేను ఒప్పుకోనంటే ఒకసారి ఆలోచించేయండి. నేను దినాన్ని ఆ రోగిని దర్శించడానికి వెళ్ళాను. అది వెళ్ళినప్పుడు ఆ వాతావరణం అంతా చూసి నేను దేవుడికి మహింపరుస్తున్నాను. ప్రభువా, నేను ఒక రోజు ఇలాగ హాస్పిటల్లో ఉండొచ్చు కదా, కానీ ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు ఎంత ఆరోగ్యం ఇచ్చావు నాయన. అండ్ ఇలా ఆలోచించండి, 72 సంవత్సరాలు ఉన్న నాకులాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి, చాలా తక్కువ మంది ఉంటారు. దీనికి కారణం ఏంటండి? దేవుని వాక్యాన్ని మనం అనుసరించకపోవడం, దేవుని అనుసరించకపోవడం. వాగ్దానాలు ఎన్ని ఉన్నాయండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు వలె పైకి ఎగురుతారు, అలేక సాగిపోతారు, సమస్యలుగా నడిచిపోతారంటే ఏంటి? చాలామంది పాస్టర్లు వాక్యం చెప్తుంటే నిద్రపోతుంటారు కూడా ప్రజలు. వాళ్ళు ఏం చేస్తున్నారో జోలపాట్లకు చేస్తుంటారు అండి. ఈ ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇలాగ ఒక చిన్న కునికేస్తుంటారు. అంటే స్పిరిట్ కూడా, స్పార్క్ కూడా ఉండదండి. నేను దేవుడితో ఏంటి అడుగుతున్నాను తెలుసా? ప్రభువా, నేను ఒకసారి నిలబడగానే నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాలి, నాతో మాట్లాడాలి, ప్రజలతో మాట్లాడాలి. ఏంటి మీరు ఎంతమంది గుడికి ఎందుకు వస్తున్నారండి ఇవాళ? ఎందుకు వస్తారు? విక్టర్ ప్రభాకర్ని చూడడానికి వస్తారా? ఈ గోడను చూడడానికి వస్తున్నారా? దేవుడు ఇవాళ నాతో ఏదైనా మాట్లాడతాడా? ఏంటి మీరు గుడి వదిలి వెళ్ళేటప్పుడు ఇవాళ దేవుడు నాతో ఇది మాట్లాడాడని ఒక ఆలోచన లేకుండా వెళ్తే మీరు గుడికి రావడం అనవసరం, నేను ఇక్కడ ప్రసంగం చేయడం కూడా అనవసరం. ఒక దీవెనతో వెళ్ళాలి ఇక్కడి నుంచి, అంతే. ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఇది చెప్పాడని వెళ్ళాలి ఇక్కడి నుంచి. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దీనిలో నీతిమంతులు దేవుని ముఖాన్ని చూస్తారని వివరణలు చెప్తున్నాడని. మొదట చదువుతలి, దేవుని ముఖము కోసము హెబ్రీ పదము. హెబ్రీ అంటే మీకు చాలాసార్లు చెప్పాను, పాత నిబంధన అంతా హెబ్రీలో ఉంటుంది, కొత్త నిబంధన అంతా గ్రీక్లో ఉంటుంది. అందుకే గ్రీక్ పదాలు హెబ్రూ పదాలు ఎందుకు వాడతాం అంటే అది కరెక్ట్గా ఉంటాయి అనమాట. అగాఫే అంటే గ్రీక్ పదం కరెక్ట్గా ఉంటుంది. దేవుని ప్రేమ గురించి చెప్పేది అగాఫే. ఏం చెప్తున్నాడమ్మా? పానీం దేవుని పవిత్రమైన మరియు అనుకూలమైన ఉనికిని సూచిస్తుంది. ఆ పానీం అనగానే దేవుని యొక్క ఆ ఔన్నత్యం, ఆ యొక్క తేజస్సు, ఆ ముఖం గురించి వర్ణించబడే ఆ మాట అది. తర్వాత మోషే పర్వతంపై దానికి రిఫరెన్సెస్ మీరు తర్వాత చూసుకోవచ్చు ఇంటి దగ్గర. దానికి ప్రత్యేక ఇవ్వలేదు. నిర్గమకాండము 3:1-10 వచనాలు ఉంటుంది అంతా. దేవుడు మోషేతో మాట్లాడాడండి స్నేహితుల్లాగా. అండి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను చెప్తే కొంతమందికి ఆశ్చర్యస్పదంగా ఉంటాయి. నేను కైలాస్ మాస్తో మాట్లాడానంటే ఒక పెద్ద పాస్టర్ అంటాడండి, మీరు ఊహలో నలా పడుకొని ఉంటారండి. ఆ ఊహలో పడుకొని ఉంటే ఆయన వచ్చినట్ట అంటే నాకు ఎదురుగా ఆయన ఉన్నాడండి, నవ్వుతున్నాడు, ఆయన కళ్ళు తీక్షణంగా ఉన్నాయి,
ఆయన తల హిమం వల్లే ఉంది. ఈ టాకింగ్ టు మీ 20 నిమిషాల దగ్గర ఉన్నాడండి ఆయన. అండ్ దేవుని అంగీని చూస్తానండి. అంగీని చూస్తే పరలోక రాజ్యం ఇంకా అలా మీదకి వెళ్తే చూస్తే దేవుని ఫేస్ కనిపిస్తుందండి అక్కడ. ప్రతిరోజు పరలోక రాజ్యం చూస్తానండి. నా గదంతా దేవుని దూతలు వచ్చేస్తాయండి. దేవుని దూతలు వచ్చినా నాకు తెలుస్తుంటుందండి. దేవుని సన్నిధిని అనుభవిస్తుంటానండి. ఇవాళండి పాస్టర్ గారు బాబు ఎవరు నా దృష్టిలో లేరండి. శామ్యూల్ బాబుకి చెప్పాను, బాబు సేవ విస్తృతంగా జరగబోతుంది, వంట వంట చూసుకెందులు అని చెప్పాను. నాకు ఇవాళ నా కొడుకు ఏం చేయాలా, నా భార్య చేయాలని ఏం లేదండి. దేవుడు ఎవరిస్తే వాళ్ళతో పని చేసుకొని వెళ్ళిపోతాను అంతే. మోషే వెనకాతలు ఎవరు ఉన్నారండి? ఎవరు లేడు, మోషే ఒకడే. యెహోషువ వెనకాతలు ఎవరు లేడు, యెహోషువ ఒకడే. బిల్లిగ్రామ్ వెనకాతలు ఎవరు లేడు, బిల్లిగ్రామ్ ఒకడే. యాంగిచు వెనకాతలు ఎవడు, యాంగిచు ఒకడే. యోబు గారు ఏం చెప్పాడండి? తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చి మళ్ళీ దిగంబరిని వెళ్ళి విక్టర్ ప్రభాకర్ ఒకడే వచ్చి ఒకడే వెళ్ళిపోతుంది. కానీ నేను ఏంటి అడుగుతున్నానంటే దేవుడిని, సంసోన్ గారు ఆఖరిగా చంపినోడే తన జీవితకాలంలో చంపిన వాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది చంపాడండి. నేను చంపడానికి అడగట్లేదు, అన్ని ఆత్మలు సంపాదించాలని అడుగుతున్నాను. ఎంతకాలం ఎన్ని ఆత్మలు సంపాదించినారో అన్ని అనేక రెట్ల ఆత్మలు సంపాదించాలని అడుగుతున్నానండి. అదే నా రిక్వెస్ట్ దేవుడిని. నాకు అంతకంటే లేదు, డబ్బు అడగట్లేదు, ఐశ్వర్యాలు అడగట్లేదు, మేళ్ళ మిద్దులు ఏం అడగట్లేదు, నాకు అవసరం లేదు కూడా అవి. దేవుడు నాకు చెప్తే వీధుల్లోకి వెళ్ళి కూడా సువార్త ప్రకటించిన నేను రెడీగా ఉన్నానండి. ఎవరు చంపేస్తాడన్నా నాకు చచ్చిపోవడానికి కూడా భయం లేదండి. ఇవాళ దేవుడికి హతసాక్షులు కావాలండి. దొంగ సేవకులు అవసరం లేదు దేవుడికి, హతసాక్షులు కావాలి. కమాన్ చంపేస్తారా, చంపంటారా, ప్రభు కొరకు నిలబడాలి అక్కడికి వెళ్ళి. ఇవాళ అటువంటి సేవకులు కావాలి ఇవాళ. కనుక మోషే గురించి ఏం చెప్తున్నాడు మళ్ళీ చదువురా. మోషే పర్వతంపై దేవుని ముఖాముఖిగా చూశాడు. అందరితో శాంతిగా జీవించడానికి మరియు ఇది 3వ పాయింట్, అందరితో శాంతిగా జీవించడానికి. మరియు అందరితో శాంతిగా జీవించడం అంటే సాధ్యం? అది ఈజ్ ఇట్ పాసిబుల్? భార్యాభర్తలు ఎంతమందికి శాంతి ఉంది చెప్పండి? ఏంటి వాళ్ళ భార్యాభర్తలు ఎంతమంది అన్యోన్యంగా ఉన్నారు చెప్పండి? శాంతి అంటే ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే పీస్. ఇవాళ శాంతి ఎక్కడ ఉందండి? కుటుంబంలోనే శాంతి లేదు, తల్లిదండ్రుల బిడ్డల మధ్యన శాంతి లేదు. ఇవాళ బిడ్డలు తల్లిదండ్రుల మాట వింటలేదండి. తల్లిదండ్రులు ఏదో పైకి అలా నవ్వుతున్నారు కానీ దుఃఖం వాళ్ళకి. నా కొడుకు నా మాట వింటలేదు, నా కూతురు నా మాట, దుఃఖం వాళ్ళకి. ఎవరికి శాంతి ఉందండి? ప్రపంచ రాజ్యాలతో శాంతి ఉందా? యుద్ధాలు ఎందుకండి? ఇన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రపంచంలో శాంతి లేదు, కుటుంబాల్లో శాంతి లేదు, ఒక వ్యక్తికి శాంతి లేదు. ఇవాళ నీకు శాంతి లేనప్పుడు వచ్చేదే బీపీ అండి, నీకు శాంతి లేనప్పుడు వచ్చేదే థైరాయిడ్స్ అండి, నీకు శాంతి లేనప్పుడు వచ్చే జబ్బులు. నేను అలా కూర్చొని హ్యాపీ పడుకుని పోతాను. కంప్యూటర్ ముందు కూర్చొని కూడా నాకు టక్ అని పడుకుని పోతాను. కంప్యూటర్ ముందే గంట వరకు నిద్రపోతాను, కూర్చొని నిద్రపోతుంటాను. అంత ఆరోగ్యంగా ఉంటాను నేను. చదవ మళ్ళీ అది. అందరితో శాంతిగా జీవించడానికి మరియు పవిత్రముగా ఉండడానికి. శాంతిగా జీవించడమే కాదు, పవిత్రంగా కూడా ఉండాలి. పవిత్రంగా అంటేనండి మెనీ వేస్, శారీరకంగా ఉనండి, ఆధ్యాత్మికంగా ఉనండి. వాళ్ళతో మనం ఏం ఆశించకూడదు. అండి నేను ప్రపంచంలో చాలామందికి చాలా హెల్ప్స్ చేశాను, పెద్ద పెద్ద హెల్ప్సే చేశాను. వాళ్ళు నాకు చాలా ఆఫర్స్ చేసినప్పుడు నేను వాళ్ళ దగ్గర ఏం తీసుకోలేదండి. ఎవరి దగ్గర ఎలాగ ఉండాలి? ఒకటి శాంతియుతంగా ఉండాలి, తర్వాత పవిత్రంగా ఉండాలి. ప్రతి ప్రయత్నం అంటే ఏంటండి? ఆల్ ద మీన్స్ అంటే వీళ్ళతో మనం పవిత్రంగా ఉండడానికి, వీళ్ళతో శాంతిగా ఉండడానికి ఏమైనా చేయాలి. ఏమండి అలా ఆలోచించేయండి. భర్త మాట భార్య విందండి, భార్య మాట భర్త కూడా విందు. అలాగే నీ భార్య గొడవలు పడుతున్నది అనుకోండి, ఇల్లు గొడవలు పోతుంది, రోడ్ల మీద పోతారు వాళ్ళు. అప్పుడు అక్కడ డేట్ అవుతుంటుందండి. ఆవిడకి ప్రయత్నం చేయాలి, ఈ భర్తతో వీడితో ఎలాగ ఉండాలిరా అని ప్రయత్నం చేయాలి అంతే. వాడు కూడా ప్రయత్నం చేయాలి. ఈ రాక్షసుతో నేను ఎలాగ ఉండాలన్నది గొడవ పడడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఏంటి మీరు అనుకుంటున్నారండి? ప్రపంచం మొత్తం మీద చెప్తున్నాను, 14 దేశాలు తిరిగి రావడం వల్ల నా కుటుంబ సమస్యలను తెలుసు కాబట్టి చెప్తున్నాను. అమెరికా దేశంలో కూడా వాళ్ళ కుటుంబ సమస్యలు వచ్చి నాకు చెప్తారండి, ప్రార్థన చేస్తుంటా. మీరు ఒకటే పెట్టుకోండి మనసులో, ఏ దేశం వాడైనా, ఎవడైనా, ఏ భాష వాడైనా కుటుంబం అన్నిటికీ ఒకటే సమస్యలు ఉంటాయండి. ఒకటే సమస్య. పేర్లు మారుతాయి, దేశాలు మారుతాయి, కానీ సమస్య ఒకటే. అందుకే నేను రాసిన సైన్స్ అనే బుక్లో రాసిన సమస్యని సమస్యగా చూస్తేనే అది సమస్య, సమస్యని సమస్యగా చూడకపోతే సమస్య కాదు. అండ్ భార్య ఏదో చెప్తుంది, ఓకే గొడవ ఎందుకు, కరెక్ట్ ఏమా, నువ్వు అనేది రైట్ ఏమో అంటే గొడవ లేదు కదా అక్కడ. భర్త ఏదో చెప్తాడు, ప్రైజ్ లార్డ్ అలాగేనండి అని చెప్తే గొడవ లేదు కదా. కనుక ఏం చేయమంటున్నాడండి? ప్రతి ప్రయత్నం చేయండి. ఎందుకు అని చేయాలంటే పవిత్రత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. అండ్ ఇవాళ మీరు చెప్తే నమ్మరండి,
నాకు ఎవడి మీద ద్వేషం లేదండి, అందరినీ ప్రేమిస్తాను. నేను ఒక పెద్ద బిషప్తో నేను మాట్లాడుతున్నాను. ఆ బిషప్తో మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నాడు, సార్ మీ స్టేజ్ నాకు రాదు సార్ అంటున్నాడు. ఆయన పెద్ద బిషప్ కోటీశ్వరుడు. ఏం సార్ అన్నాడు. ఏంటి సార్ మీరు సిటీలో మీరు ఎవరు చెప్పినా మీ మాట వింటారు సార్, మీ మాట మర్యాద ఇస్తారు సార్, నన్ను ఎవడో పలకరించాడు సార్ అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నానండి నేను అందరి దగ్గర ప్రతి ప్రయత్నం చేస్తున్నాను మంచిగా ఉండడానికి, ఎవరితో గొడవకి వెళ్ళడానికి ఇష్టపడలేదు అండి. మా పెద్దొదిన గారు, మా పెద్దని భార్య పరలోకంలో వింటుంటుంది నా మాటలు. ఇప్పుడు ఓ రోజు చనిపోకముందు, బాబు నువ్వు చాలా ప్రశాంతంగా జీవిస్తావు బాబు, నువ్వు బ్రతక నేర్చుకోడు బాబు అన్నదండి. నాకు ఆ మాట అలా మైండ్లో ఉండి, వదిన గారు మీరు ఎంతకాలం ఉంటారో తెలీదు, నేను ఎంతకాలం ఉంటాను నాకు తెలియదు, ఈ బ్రతక నేర్చుకోడు అనే మాటకి ఆ అర్థము పరమార్థం చెప్తే ఆనందిస్తాను వదిన గారు అని. బాబు ఏముంది బాబు, నీవు ఎవరితోటని గొడవలు పడ్డావా, ఎవరితోటని ఫైటింగ్కి వెళ్ళావా, మీ అన్నీ నీకు అంత అపకారం చేసి ఇంటికి వచ్చి అన్నయ్య బాగున్నావని పలకరిస్తావు. నేను చూడలేదు బాబు నువ్వు ఎవరితో గొడవలు పడినట్టు అందరిని వెళ్ళి పలకరిస్తావు బాబు అని. అంటే ఏం చేస్తున్నానండి ఇక్కడ నేను ఈ మాట ప్రతి ప్రయత్నం చేస్తున్నాను అని. వీటితో మనకి గొడవ ఎందుకు, పలకరిద్దామని ప్రతి వాళ్ళతో కూడా. అండ్ ఇప్పుడు 1970s రివైవల్ అని దానికి అంతా నేనే ఆర్గనైజ్ చేస్తాను. నేను మొన్నే సడన్గా ఒక విషయం చెప్పాను. ఇప్పుడు అప్పర్ రూమ్ చర్చ్ అని ఒకటి ఉంది, అప్పర్ రూమ్ చర్చ్ దేవప్రసాద్ నువ్వే నెక్స్ట్ మీటింగ్ చేయాలని చెప్పానండి. అని చెప్పగానే ఇంక మిగిలిన వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి, అమ్మో విక్టర్ ప్రభాకర్ గారు చేయాలి, విక్టర్ నేను ఉంటాను కానీ మీద ఆయనే చేస్తాడని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను ప్రతి మనిషితో కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఈ బండి నడాలి, ఇది వెళ్ళాలి ముందుకి, నేనే చేయాలనేది నాకు నేనే చెప్పాలి. నేను విక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రసంగం చేయకపోతే దేవుడు ఇంకోటితో మాట్లాడిస్తాడండి. యేసు ప్రభు గారు అలాగే వెళ్తున్నారండి, వెళ్తుంటే పిల్లలకి ఆకలేస్తున్నారండి. మీ పిల్లలకి ఆకలేదని చెప్పంటే యేసు ప్రభు గారు ఏమన్నారండి, ఈ పిల్లలకి ఆకలైపోతే ఈ రాళ్ళకి ఆకలేస్తారండి. ఏంటి ప్రవక్త గాడిది మాట్లాడేదండి, ఆడి పనికి మళ్ళీ ప్రవక్త గారు ఇక బతికున్నాడు. కానీ నేనైతే బుర్ర గోడ కొట్టుకుని చచ్చిపోతానండి, అంత సిగ్గుమాలి ప్రవక్తాడు. యోనాన్ని చూసి కూడా నేను సిగ్గుపడతాను. యోనాకి అంత అవమానం అండి, చేప కడుపులోకి వెళ్ళిపోతే నీ శ్వాసన 3 రోజులు భోజనం లేదు, ఎంత భయంకరమండి. అది సిగ్గులేని సేవకుడు కాబట్టి అనుకున్నాడు. నాకైతే నేను దేవుడు కూడా నన్ను తప్పంటే ఒప్పుకోనండి, నేను అలా జీవిస్తున్నానండి. ఇవాళ దేవుడు మహిమ గురించి చెప్తున్నానని కళ్ళలో కూడా తప్పు చేయటం లేదండి, తలంపులో కూడా తప్పు చేయట్లేదు, అలా జీవిస్తున్నాను దేవుడి గురించి. నమ్మకం వస్తుంది నాకు, దేవుడు కంపల్సరీగా అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ సంవత్సరంలో మహత్కార్యాలు మన సంఘపక్షంగా చేస్తాడని నాకు నమ్మకం వస్తుంది, 100% నమ్మకం వస్తుంది. దానికి ఏం చేయాలంటున్నాడండి ఇక్కడ, ప్రతి ప్రయత్నం చేయాలి. భర్తతో సఖ్యంగా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేయాలి, భార్యతో సఖ్యంగా ఉండడానికి ప్రతి ప్రయత్నం. అది తిడుతూనే ఉంటాడు, మారడాడు. కొంతమంది భర్తలు చూస్తేనండి వీడికంటే సాతానే నయం అనిపిస్తుంది, అలాగుంటారు కొంతమంది భర్తలు. ఆడి భార్యని ఏ రకంగా హింసించాలో అలా హింసిస్తూనే ఉంటాడు ఆడు. అప్పుడు ఈవిడేం చేస్తుంటుందండి, ప్రతి ప్రయత్నం చేస్తుంటుంది అనమాట. ఆడు తిడుతుంటే అలాగేనండి ప్రైజ్లాడండి అంటుంటుంది. ఆడు చేసే ప్రతి నీచ కార్యాలు కూడా ఆవిడ భరిస్తూ ఏం చేస్తుంటే ప్రతి ప్రయత్నం చేస్తుంది, ఎలాగైనా వాడిని మార్చాలి, ఎలాగైనా మార్చాలని. తర్వాత పవిత్రత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. 4, దేవుడు తన ముఖాన్ని వెతకమని మనకు ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పింది ఏంటంటే నా ముఖాన్ని వెతకంటారా అని చెప్పాడండి. ఏంటి మీరు ప్రయత్నాలు చేసి చూడండి, డ్రెస్సింగ్ టేబుల్స్ అందరికి ఉన్నాయి, మిర్రర్స్ ఉంటాయి కదా మీళ్ళల్లో, తెల్లవారు లెగ్గానే ఏమి సర్దుకోవడాలు తలదూకోవడాలు ఏం చేయకుండా తిన్నగా అద్దం ముందుకు వెళ్ళిపోయి ఒకసారి మీ సౌందర్యాన్ని ఒకసారి చూడండి. మీరు కానీ ఎవరిరా ఇది అని కానీ భయపడినా సరే, ఎవడు రాయుడు అని భయపడినా సరే మీలో ఏమున్నదండి, దురాత్మ ఉన్నదండి. నేను లెగ్గానండి అద్దం ముందుకెళ్ళి నన్ను చూసుకొని ఎంత మురిసిపోతుందని తెలుసండి. నిజంగా చెప్తానండి, ఒక వెలుగు నా ముఖంలోంచి వస్తుంటుందండి, ఒక వెలుగు వస్తుంటుంది, మురిసిపోతుంటాను నన్ను నేను చూసి. ఏమంటున్నాడండి ఇక్కడ, దేవుడు తన ముఖాన్ని వెతకమని మనకు ఆజ్ఞాపించాడు. దేవుడు ముఖం వెతకాలి, నీ ప్రియురాలు ముఖం, ప్రియుడి ముఖాలు కాదు అండి. ప్రియురాలు చచ్చిపోతే ఏమవుతుందండి, పురుగులు పట్టేసి మట్టిలో గెలిచిపోతుంది దేహం. ఇంత అందమైన దేహాలు కూడా, ప్రియుడు కూడా పోతాడు. ఏ ముఖం వెతకాలండి మనం, దేవుని ముఖాన్ని వెతకాలి. తర్వాత
శాంతినివ్వడానికి తన ముఖాన్ని మన వైపుకు తిప్పుతాడు. దేవుడు ముఖాన్ని ఎందుకు మన వైపు తిప్పుతాడండి? టు గివ్ యూ ద పీస్, నీకు శాంతి ఇవ్వడానికి అన్నాడు కదా. ప్రయాసపడి భారం మోసుకొని వెళ్ళిపోతున్నారులారా, నా దగ్గరికి రండి, నేను మీకు ఇస్తాను. అంటే దేవుడి దగ్గర తప్ప ఎక్కడా శాంతి రాదు. నేను అమెరికా దేశంలో దొరగారి ఇంట్లోనే, దొరగారు ఆయన భార్య, పెద్ద ఎస్టేట్, 10 ఎకరాల స్థలం, స్విమ్మింగ్ పూల్, అంతా చాలా రిచ్ ఫెలో. నేను ఆ దొరగారి భార్య ముగ్గురు ఉండేవాళ్ళు. ఆ దొరసనం నాకు అడిగిందండి, డాక్టర్ పాషల మా ఆయనతో మీరు ఏంటి మాట్లాడాలన్నా సాయంత్రం 6 గంటలలోపే మాట్లాడాలి అనేది. ఆయన ఊడు చర్చికి డీకెన్, మంచి ప్రసంగికుడు, మళ్ళీ ఆడి పేరు డాన్. ఏమమ్మా అని అడిగాను. ఆ తర్వాత మా ఆయన నాతో కూడా మాట్లాడాను. ఏమమ్మా అని అడిగాను. ఇక చూపిస్తాను ఇవాళ సాయంత్రాన్ని. 6 అయ్యేసరికి దొరగారు కదా, డబ్బులు ఉన్నాడు, ఒక టేబుల్ ఎదురుగా అన్ని రకాల సారాబుడ్లు, ఒకదాని తర్వాత ఒకటి తాగడం, యాడ్ తాగడం. నాకేడు అర్థం అవ్వలేదు, ఎందుకు ఏడుస్తున్నాడు, వీడు ఎందుకు తాగుతున్నాడు నాకు అర్థం అవ్వలేదండి. అప్పుడేం అడుగుతామండి, అప్పుడు ఏమడిగినా కష్టం కదా, టైం కాదు అది. తెల్లవారిని వరకు కనిపెట్టానండి. ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత డాన్ అయితే కొద్దిగా మాట్లాడాలి అన్నాడు. ఏంటి అన్నాడు. సాయంత్రం 6 వరకు బాగానే ఉంటున్నావు కానీ ఆ తర్వాత సీన్ ఏంటని అడిగాను. ఓహా పాస్టర్, అదే నీకు చెప్పాలి పాస్టర్, చెప్దాం అనుకున్నా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను వియత్నాం వార్లో యుద్ధాలు చేశాను పాస్టర్. నా కళ్ళ ఎదురుగా చాలామందిని చంపేశాను, షూట్ చేసేసి చచ్చిపోయిన వాళ్ళు చాలామందిని, కొన్ని 100 మందిని చంపేశాను. వాళ్ళందరూ నాకు సాయంత్రం అవగానే కనిపిస్తుంటారు. వాళ్ళు కనిపిస్తుంటే నాకు భయం వేస్తుంటుంది. అయ్యో ఇంతమందిని చంపేసానని ఆ దుఃఖంతో తాగుతుంటాను అన్నాడు. ఒరే డాను, దుఃఖంతో తాగుతూ దుఃఖం తగ్గిందా పెరిగిందని పెరిగిపోతున్నది అన్నాడు. ఒరే సారాలు దుఃఖం తగ్గించవురా, ఈ తాగుపోతున్నావు, నన్ను మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి, ఎందుకురా తాగుతున్నాడు అని. నేనేం చెప్తాడు, పాస్టర్ గారు నా స్టోరీ చెప్తే మీరు తాగడం మొదలెట్టేస్తారు సార్ అంటాడు. ఏంటంటే మా భార్యతో జీవించడం అంత సామాన్యమా, అదో మొనార్క్ అండి బాబు, దాంతో కష్టం అండి బాబు అని. మరి నీ భార్య మొనార్కు, దానివల్ల కష్టాలు పడుతున్నావు, మరి తాగడం వల్ల నీకైనా ప్రశాంతం వచ్చిందంటే అది ఏం లేదు. అంత మొత్తం ఇల్లు ఒళ్ళు అన్ని అమ్మేసి అండి మన దినాన్ని ఒక ఆవిడ మాట్లాడుతూ చెప్తుంటే నాకే దుఃఖం అనిపించింది. ఆ తాగుబోతు భర్తాడు ఎంత దౌర్భాగ్యుడంటే, ఆవిడ డ్యూటీకి వెళ్ళిపోతే ఇంటికి వచ్చి సామాన్లు ఎత్తుకెళ్ళిపోయి సామాన్లు అమ్మేసి తాగుతాడటండి. ఎంత భయంకరం, వినడానికి ఎంత బాధగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆ తల్లి 2 పిల్లల్ని కష్టపడి పని చేస్తూ పోషిస్తుంటే ఆడ ఇంటికి వచ్చి సామాన్లు తీసుకెళ్ళి అమ్మేసి తాగుతున్నాడటండి. ఆలోచన చేసుకోండి. ఏంటంటే అప్పుడు మనం ఏం చేయాలండి, ఆ శాంతి అనేది ఇంపార్టెంట్. మళ్ళీ చదువు, అది కనుక దేవుని ముఖం తిప్పడం అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలండి. వెళ్ళినప్పుడు నీ కుటుంబం సరిగా ఉంటుంది, నీ సంఘం సరిగా ఉంటుంది. అంటే ఈవిడ మీరు ఎన్ని అనుకున్నా, మేము ప్రార్థనా పరులు అనుకున్నా నాకు అనవసరం. కానీ నేను చెప్తానండి, ప్రపంచానికే చెప్పాను, నా ప్రార్థన వల్లే నా చర్చిలో ఎవరికి కోవిడ్ రాలేదని చెప్పానండి. నా ప్రార్థన వల్లే నా సంఘం క్షేమంగా ఉంటుందని చెప్తానండి. అమ్మగారు ప్రార్థన చేస్తున్నాడు, బాబు చేస్తున్నాడు నాకు తెలియదు కదండి, కానీ నా ప్రార్థన వల్లే నా కుటుంబం నిలబడి ఉన్నదని చెప్తానండి. కంపల్సరీగా నేను నమ్ముతాను అది. అదే ఇక్కడ చెప్తున్నాను. మళ్ళీ చదువురా. శాంతి కావాలండి, డబ్బుడికి కావాలండి. డబ్బు అనేది ఎంత భయంకరం ఉందంటేనండి, డబ్బు లేనివాడికి డబ్బు మీద ఆశ ఉంటుందండి. డబ్బు అనేది ఎంత డేంజర్ తెలుసండి. ధనము సమస్త కీడులకే మూలం. డబ్బు రాగానే జబ్బులు వస్తాయి, డబ్బు రాగానే విభేదాలు వస్తాయి, డబ్బు రాగానే వైషమ్యాలు వచ్చేస్తాయి. అంటే నా చిన్ననాటి దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కమ్మలిల్లు, ఒక అరికిల్లు యాంత్రం, కుటుంబం అంతా చుట్టూ ఉండేవాళ్ళు అండి. కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళండి. మా అమ్మ పాటలు పాడించేదండి, వాక్యాలు చదివించేదండి. కుటుంబ ప్రార్థన ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం. మీ బంధువులు ఎవరైనా డబ్బులు ఉన్నోడు ఉంటారు కదా, కంపల్సరీ ఎవడెవరు ఉంటాడు కదా, మీరు వెళ్ళి పలకరించండి. పెదనాన్న అని పలకరించండి, అటు చూడండి మీకు ఆశ. బాప్ప అని పలకరించండి, మీకు అది చూడదు. భయం ఏంటండి, డబ్బులు అడిగేస్తారేమో అని భయం. అంటే మీరు పలకరిస్తేనే డబ్బులు అడుగుతారు అనుకుంటారండి వాళ్ళు. డబ్బున్నోడికి ఎంత కష్టాలు తెలుసండి. డబ్బులున్నోడికి ఆశీర్వాదాలు కూడా ఎంత గొప్ప తెలుసండి. కార్డియాలజీలు ఎవరు ఉంటారు అనుకున్నారు, అంత డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు. కార్డియాలజీ గుండె కోసేసిన వాళ్ళు అందరూ డబ్బులు ఉండాలి. పేదవాడికి గుండె జబ్బులు రా, మీకు తెలుసా సంగతి? ఎందుకంటే కొలెస్ట్రాల్స్ ఉండే వాడికి
ఈ వెన్నలు నెయ్యిలు ఈ బట్టర్స్ ఏముండవు వాడికి. ఆడు తిన్న తిండికి కొవ్వే రాదు వాడికి. వీళ్ళు కొవ్వెక్కిన వాళ్ళందరికీ ఏంటండి ఆ కార్డియాలజీకి వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తుంటారు. డబ్బులున్న వాడికి ఏటి వచ్చినండి జబ్బులు వచ్చినాం. కనుక డబ్బు కావాలని మాత్రం ఎవరు కోరుకోకండి. నా మాట కాదండి, బైబిల్లో ఉంది 23 సామెతల్లో చెప్తాడు ఏంటంటే 4వ వచనంలో, ధనాశ నీకు కలిగిన తోటనే దాన్ని నువ్వు విడిచిపెట్టేయి. లేకపోతేట ధనం అదట రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్దట డబ్బు నీ దగ్గర నుంచి, మరి ఎప్పటికీ నీ దగ్గర రాదట. అనేకులు ధనమును అపేక్షించి విశ్వాస భ్రష్టులైపోయారు. తర్వాత యేసుపై దృష్టి పెట్టడం వల్ల కలిగే 4 ప్రయోజనాలు. యేసు క్రీస్తు మీద దృష్టి పెట్టడం వల్ల నీకు 4 ప్రయోజనాలు ఉన్నాయి. నెంబర్ 1, యేసుపై మీ దృష్టి ఉన్నప్పుడు, యేసు క్రీస్తు మీద నీ దృష్టి ఉన్నప్పుడు మీ హృదయం పరిపూర్ణ శాంతితో నిండి ఉంటుంది. అబ్బా చూడండి, మీకు ఉందో లేదనండి, నాకు చాలా శాంతి ఉందండి. ఏంటి మీ దృష్టిలో ఎవరైనా మీకు ఇక్కడ ఉండాలి, నేను బాగా తెలుసు కాబట్టి. పాస్టర్ గారికి వీళ్ళంటే పడదని మీకు తెలిసి ఎవరైనా ఉన్నాను అనుకోండి, నన్ను పాస్టర్ గారు వీళ్ళు ఇక్కడికి వెళ్దామని నాకు చెప్పకుండా అదే తీసుకెళ్ళిపోండి నన్ను. నేను హ్యాపీగా వెళ్ళి పలకరిస్తాను. హ్యాపీగా బాగున్నారు సార్, ఏంటి సార్ అని పలకరిస్తాను. ప్రతి వాళ్ళు కూడా చాలామందికి అర్థం కాదు, ఏంటి పాస్టర్ గారు ఎలా పలకరిస్తారు, ఎలా మాట్లాడతారు. నాకు ఎవరి మీద ద్వేషం ఉండదండి. నా వరకు నేను చాలా ప్రశాంతంగా ఉంటానండి. అందుకే ఆరోగ్యంగా ఉన్నాను, బీపీ లేదు, షుగర్ లేవు, జబ్బు లేదు, ఆర్థిక ఇబ్బంది అసలు నాకు లేదు. ఏ పనైనా నేను చేస్తాను. రేపు ₹1,00,000 ఖర్చు పడాలి, దేవుడు ఇస్తాడు, ఖర్చు పెడతాను అంతే. డబ్బు లేదనే బాధ ఉండదు, ఆరోగ్యానికి చింత లేదు. సో గాడ్ బ్లెస్ యు ఇన్ ఎవ్రీ ఏరియా. మళ్ళీ ఒకసారి చదివారు అది. యేసుపై మీ దృష్టి ఉన్నప్పుడు మీ హృదయం పరిపూర్ణ శాంతితో నిండి ఉంటుంది. శాంతి అనేది వస్తుందండి. ఏమండి నేను ఇవాళ చెప్తున్నా, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉంటారండి, ఇంట్లో శాంతి ఉండదండి. పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉంటారు. మీరు టైం స్పేర్ చేస్తారు లేదు, కానీ నాకు చిన్న టైం ఉండేటప్పుడు ఇంటర్వ్యూస్ వింటుంటాను. కోట్లు సంపాదించిన వాళ్ళ కుటుంబాలు ఇంటర్వ్యూస్ వింటుంటాను. ఎవరికి శాంతి ఉండదండి. ఈడంటే ఆడిపోడదు, ఆడంటే ఈడికి పడదండి. ఇంత డబ్బు సంపాదించుకోవాలి, ఎందుకు ఇలా తయారయ్యారని అనుకుంటానండి. మీరు అనుకుంటారు డబ్బు ఉంటే చాలా బాగుంటారండి. డబ్బు ఉండడం వల్లే కుటుంబాలు శాంతి లేకుండా పోతాయి. తర్వాత యేసుపై మీ దృష్టి ఉన్నప్పుడు, రెండవది, యేసుపై మీ దృష్టి ఉన్నప్పుడు తోటి విశ్వాసులతో నిజమైన ఐక్యతను అనుభవిస్తారు. అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, తెలుగు మాటలు కదా. చదువు మళ్ళీ. యేసుపై మీ దృష్టి ఉన్నప్పుడు, ఒకటే పాయింట్ అనమాట, యేసు మీద దృష్టి వచ్చడం. రెండో పాయింట్, మీరు తోటి విశ్వాసులతో నిజమైన ఐక్యతను అనుభవిస్తారు. నిజమైన ఐక్యత అంటే నిజం కాని ఐక్యత ఒకటి ఉంటుందా? ఆలోచించండి. మీరు ఎంతమందితో హృదయపూర్వకంగా పలకరిస్తున్నారు ఆలోచించండి. పాస్టర్ గారు మీరేంటంటే చెప్పండి, ఆ సువార్థికురాలతో నేను వెళ్ళండి. ఆ సువార్థాలు ఈ సువార్థాలు పడదు. అయ్యగారు మీరు ఎన్ని చెప్పండి, ఆ పాస్టర్కి నాకు కుదరదండి. ఆలోచించండి ఇవన్నీ. చదవ రెండో భాగం చదువు. మీరు తోటి విశ్వాసులతో నిజమైన ఐక్యతను అనుభవిస్తారు. అదండి, నిజమైన ఐక్యత ఉందా మీకు ఎవరితోటైనా? అండ్ ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, మా రుణస్తులను మేము క్షమించులాగా మా రుణములను క్షమించాం. అంటే దేవుడితో మీరు ఒక అగ్రిమెంట్ చేస్తున్నారు. ఒక అగ్రిమెంట్ ఏంటంటే, నేను ఈవిడిని క్షమించలేకపోతున్నాను కాబట్టి నన్ను క్షమించవద్దని చెప్తున్నారు మీరు ఆయనకి. జడ్జిమెంట్ మీదే, ఆయనది కాదు. ఏంటి ఈవిడైన ప్రపంచంలో నాకు వాడికి కుదరదు, నేను ఆయన క్షమించలేనంటే దేవుడు నిన్ను కూడా క్షమించట్లేదని అర్థం చేసుకోండి. నీవు క్షమించలేని వాడు ఎవడు లేడండి ప్రపంచంలో. అంటే నువ్వు అవిశ్వాలకు దూరంగా ఉంటావు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. దుష్టుల ఆలోచన చెప్పన్నాడు, ఒక పాపుల మార్గంలో అపవాసాలు కూర్చో, కానీ ఆడికి నీకు ద్వేషభావం ఏం లేదు. ఆ దుష్టుడు నీకంటే తక్కువ కాదు, ఆ తాగిపోతాడు నీకంటే తక్కువ కాదు. ఏమండి ఒక్కొక్కసారి త్రాగుబోతాడు కొన్న సంస్కారం తాగలేనోడికి ఉండదండి. తాగుబోతాడు ఉన్న మంచితనం తాగనోడు ఉండదు. వాడు అనుకుంటాడు వీళ్ళకంటే నేనే మంచివాళ్ళగా ఉన్నాను, తాగుతున్నానని పేరు ఒకటి ఉన్నది తప్ప నేను చాలా మంచివాడిని వీళ్ళకంటే అనుకుంటాడు వాడు. నిజంగా మంచితనం ఉంటుంది వాళ్ళు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో పాయింట్ మళ్ళీ చదివేదంతా. యేసుపై మీ దృష్టి ఉన్నప్పుడు తోటి విశ్వాసులతో నిజమైన ఐక్యతను అనుభవిస్తారు. నిజమైన ఐక్యత. డూ యూ హ్యావ్ దట్? నీ భార్యతో నిజమైన ఐక్యత ఉన్నావా? నీ భర్తతో నిజమైన ఐక్యత ఉన్నావా? అంటే నేను పాస్టర్ గారిని ఎంత ప్రేమిస్తానంటే,
ఓ చిన్నపిల్లలా చూస్తాను అంతే ఆవిడని. నా దృష్టిలో ఆవిడ చిన్నపిల్ల అంతే. ఎవరైనా వచ్చినప్పుడు చెప్తాను, దగ్గర సంబంధాలు వస్తే చెప్తాను అమాయకురాలు ఈవిడని చెప్తానండి. నా భార్య గురించి చెప్తాను, ఇన్నోసెంట్ లేడీ అని చెప్తాను. మనం ఏంటంటేనండి ఎవరినైనా క్షమించగలిగే స్థితిలో ఉంటే నీలో ప్రశాంతత ఉంటుంది, నీకు బీపీలు రావు, షుగర్లు. బీపీ అంటే ఏంటండి? బ్లడ్ ప్రెషర్, రక్త పోటు. నచ్చని మనిషి ఎదురగానే కళ్ళు ఎర్రగైపోతాయి, సీరియస్నెస్ వచ్చేస్తుంది. ఇది ఎదురైంది తెల్లవారుగానే ఆవిడ చూడడానికి కూడా మనం ఇష్టపడాం. అర్థమైందండి? కనుక దేవుని యొక్క ఆ ప్రకాశత నీ మీద లేకపోతే ఇవి ఉండదు. 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఆధ్యాత్మిక స్థిరత్వం. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. స్పిరిచువల్ స్టేబుల్నెస్. ఆధ్యాత్మిక స్థిరత్వం అంటే నేను భక్తిగా ఉండి వాళ్ళు భ్రష్టులు అయిపోవడం కాదు అండి. మా దగ్గర ఈ 40 రోజులు వస్తారు కదా, మా పక్కనే పబ్లిక్ ట్యాప్ ఉంటుంది అనమాట స్కూల్ వాళ్ళది. వాళ్ళు ఉదయం స్నానాలు చేస్తుంటారు. నేను ప్రతి విషయాన్ని వాడుకుంటాను నేను. వాళ్ళు వచ్చి స్నానాలు చేయగానే వాళ్ళు బాగున్నారు సార్ అంటారు. బాగున్నాను సార్ అంటారు. ఎన్ని రోజులు చేస్తారు సార్? ఇదే 40 రోజులు చేస్తాను సార్. నేను 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి యేసుప్రభువుని నమ్ముకున్నాను సార్. వేళ నుంచి దీక్షలోనే ఉన్నాను సార్ అంటే. వేళ నుంచి 4కి లెగుస్తున్నాడు, 3కి లెగుస్తున్నాడు, ప్రార్థన చేస్తాను. అదే అంటున్నాడు, ఆధ్యాత్మిక స్థిరత్వం ఉండాలి. ఏంటి ఇవాళ ఆలోచించేయండి, నన్ను ఎరిగిన వాళ్ళు మీరు అందరూ చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దలు అయిపోయారు. ఒకసారి ఆలోచించి, నేను అప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు అలాగే, అప్పుడు నా మాట ఎలాగుందో ఇప్పుడు నా మాట అలాగే ఉంటుంది. సేవ గురించి ఒకసారి ఆలోచించేయండి. మన సేవ ఎలాగ వెళ్తుందండి? అలాగే గ్రాఫ్ అలా పైకి వెళ్తుంది. దేనివల్ల అండి? ఆధ్యాత్మిక స్థిరత్వం. నిన్నటి దినాన్ని సాయిమిల్ బాబు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాను డైనింగ్ టేబుల్. ఈ సేవకులు అందరి గురించి మాట్లాడుతున్నారు అండి. నాకు ఎరిగిన సేవకులు, గాలికి తిరిగేవాళ్ళు ఇవాళ పెద్ద చర్చిలు పెట్టారు. వాళ్ళు ఎంత గ్రాండ్గా సేవలు చేస్తున్నారు. నేను సాయిమిల్ ఏమనిపిస్తుంది రాయలు చేసి, డాడీ వాళ్ళలాగా మీరు చేయలేరు నేను చేయలేను డాడీ. ఏం చేయబడి తెలిసింది సాయిమిల్? వాళ్ళు సభ్యుల్ని పీడిస్తూ, అబద్ధాలు చెప్తూ, భయపెడుతూ, ఆ డబ్బులు వెళ్తే స్వీట్ చేసేస్తుంటారండి, లాగేస్తుంటారు డబ్బులు అంతా కూడా. ఏంటి మన చర్చిలో ఆలోచించండి, ఇవి నేను డబ్బుల గురించి ప్రజలే చేసి అక్కడ నువ్వు చెప్తారండి ఎవరి దగ్గర? నేను పేషెంట్ దగ్గరికి నేను డబ్బులు ఇచ్చాను వాళ్ళకి. నాకు డబ్బులు ఒకళ్ళు ఇవ్వాలని ఆలోచనే నాకు ఉండదండి. డబ్బు గురించి పనిచేయటం లేదు మనం అసలు, మన చర్చ్ పనిచేయట్లేదు. అప్పుడు నేను చెప్పాను, అరే సామ్యూల్ వాళ్ళ మనం చేయలేం కానీ పరలోక రాజ్యంలో మాత్రం చాలా గొప్పలుగా ఉంటారా మనం అని చెప్పాను. మనం దేని మీద పడుతున్నాం అండి? ఆత్మల రక్షణ అనే దాని గురించి పడుతున్నాం. నేను చెప్పాను కదా బిషప్ గారు, ఆయన 3 ఏరియాల్లోని 3 పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయండి. కంటికి కనిపించి వేస్తే 15 కోట్లు వేస్తాయండి. సభ్యులు ఎంతమంది ఉంటారో తెలుసండి? 15 మంది కూడా ఉంటారు. అందులో 5 ఆయన కుటుంబ సభ్యులు. 10 మందిలో 5 సంఘ పెద్దలట. వాళ్ళకి నెలకేమొచ్చి ఎంత ఇస్తాడు డబ్బులు, అందుకే వాళ్ళు 5 వస్తారట. అంటే ఎంతమంది సభ్యులు ఉన్నట్టు చెప్పాలంటే 5 ఉన్నట్టే సభ్యులు. నన్ను తీసుకెళ్ళి 3 చూపించాడండి. అంటే గొప్పగా చూపించడానికి దేనికో తీసుకెళ్ళి అన్నీ చూపించాడు. చూపించిన తర్వాత లాస్ట్లో అన్నాడు, సార్ ఇవన్నీ చూశారు కదా మా సామ్రాజ్యం అంతా, ఏంటంటారు మీరు అన్నాడు. సార్ నేను చెప్తే మీరు బాధపడతారు సార్ అన్నాడు. బాధపడతానే చెప్పియండి సార్ పర్లేదు అన్నాడు. మరి బాధపడకూడదు సార్ అన్నాడు. బాధపడినాడు. ఆత్మలు సంపాదించేవాడు ఆస్తులు సంపాదించడు, ఆస్తులు సంపాదించేవాడు ఆత్మలు సంపాదించడాను. ఏంటి మన చర్చ్ నాకు ఎంత అర్జెంటుగా సింగిల్ సర్వీస్లోకి వెళ్ళిపోదని బాధలో ఉందండి నాకు. ఏంటి సింగిల్ సర్వీస్కి వస్తారండి, వాళ్ళు మాట్లాడగలుగుతారండి మన జనాలు చూసి. అంటే మన జనం చూడగానే వాళ్ళు ఆశ్చర్యపోతారండి. అంటే ఇంత పెద్ద సంఘమా, ఇంత పెద్ద పరిచర్య అని ఆశ్చర్యపోతారండి. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించి దానికి ఏటమ్మా? ఆధ్యాత్మిక స్థిరత. ఇది సేవ గురించి చెప్పాను. మీ గురించి కూడా ఆలోచించుకోండి. మీరు ఆధ్యాత్మిక స్థిరంగా ఉండండి. కోపడకుండా మీద ఎవరు కూడా. ఎప్పుడో ఒకరోజు మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారు, పొందిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఓకే, ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఒక 5 సంవత్సరాల క్రితం ఇలా ప్రార్థన చేశాను, ఒక 4 సంవత్సరాలు ఇలా ప్రార్థన చేశాను. ఒక 5 సంవత్సరాల క్రితం నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు, ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తావు? ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే. అంటే నా గురించా?
72వ సంవత్సరం నా ప్రార్థన జీవితం అలా కొనసాగి పెరిగిపోతుంది. నా ప్రార్థన జీవితం స్థిరత్వం కదా, ఇంకా పైకి వెళ్ళిపోతుంది. మీరు గతంలో ఎంత టైం ప్రార్థన చేశారు, ఇప్పుడు ఎంత టైం ప్రార్థన చేస్తున్నారు? గతంలో ఎంత టైం భక్తిగా ఉన్నారు, ఇవాళ ఎంత భక్తిగా ఉన్నారు? అంటే ఏంటవుతుందండి, డబ్బు రాగానే స్థితి పెరగగానే దేవుడితో మాట్లాడడానికి టైం లేదు. యేసుప్రభుకి పని పాట ఉండదు, మనం ఎలా మాట్లాడతాం దేవుడితో అని అనుకుంటున్నారా మీరు? ఆలోచించేది. ఆధ్యాత్మిక స్థిరత్వం ఉందా నీలో? ఒకప్పుడు ఎంత భక్తిగా ఉండేదానివి నువ్వు, ఇప్పుడు ఎలా ఉన్నావు? అండి నిన్న నా బిషప్ మాట్లాడుతున్నా ఏమన్నాడు తెలుసండి, సార్ మీతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది సార్ అన్నాడు. ఏం సార్ అన్నాడు, మీరు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతులు ఉన్నారు సార్, మీరు ఏ మాట మాట్లాడినా నాకు భయం కూడా వేస్తుంది సార్ అంటున్నాడు ఆయన. స్థిరత్వం ఉందా నీలో? ఒకప్పుడు ఎంత భక్తిగా ఉండేదానివి, ఈవేళ ఎలాగున్నావు? ఒకప్పుడు ఎదురైన వాళ్ళందరికీ దేవుడి గురించి చెప్పేదాన్ని, ఇవాళ చెప్తున్నావా? ఒకప్పుడు తెల్లవారు లేచి ప్రార్థన చేసి వాళ్ళు చేస్తున్నావా? ఏంటి అనుకుంటున్నావు? బిజీ అనుకుంటున్నావు, నీ ఉద్యోగం బిజీ అనుకుంటున్నావు, నీ చదువులు బిజీ అనుకుంటున్నావు, నీ వ్యాపారం బిజీ అనుకుంటున్నావు. ఇవన్నీ పోతాయండి, ఇవన్నీ ఉండవండి. నీ చదువులు, నీ వ్యాపారం, ఉద్యోగాలు ఏమీ ఉండవండి. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఎంతసేపు దేవునితో గడుపుతున్నావు, అది నీ ఆధ్యాత్మిక జీవితం అండి. అండి బట్టల షాప్కి వెళ్తాం, మీటర్ అంటే మీటర్ కొలత కొలుస్తాడండి. పెట్రోల్ బంక్కి వెళ్తాం, లీటర్ అంటే లీటర్ కొలత ఉంటుందండి. విశ్వాస కొలత ఏంటి తెలుసండి? ప్రార్థనా జీవితమే. నువ్వు నిమిషం ప్రార్థన చేస్తే నువ్వు నిమిషం విశ్వాసం అంతే. నువ్వు ఎంత డబ్బు సంపాదించి ఊడికి కావాలండి. ఏంటి ఇప్పుడు వీళ్ళంతా డబ్బు సంపాదించేస్తున్నారండి, కోటాను కోట్లు ఎవడని పట్టుకెళ్తాడు సార్? నాలుగు సంగతి మన మెగా చేర్చోడు పట్టుకెళ్తాడు సార్, ఒక 10 రూపాయలు పట్టుకెళ్తాడండి? ఎవడు పట్టుకెళ్ళడు. వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతో వెళ్ళిపోతాం. ఎందుకు మనం ఇలా తయారవుతున్నాం అంటే ఏటమ్మ లేదు మనలో, ఆధ్యాత్మిక స్థిరత్వం లేదు. ఎవరికైనా చెప్తే ఎంత కోపం వస్తుందండి, రోగాలేటి నీకు మారు మనసు పొందంటే అలాగే ఉంటుంది. వీడికి వస్తే తెలుస్తుంది నా రోగం, ఎంత కోపం వస్తుందండి వాళ్ళకి. నేను అలాగనగానే ఏమండి నేను గద్దించిన వాళ్ళండి, నా మాట విన్నోళ్ళు బాగుపడరు, విన్నోళ్ళు జైలు కూడా పోయారండి నా మాట విన్నోళ్ళు. ఆ సంగతి మీకు తెలుసు. నా కొడుకైనా అదే చెప్తాను, మీకైనా అదే చెప్తాను. మిమ్మల్ని ఎలా చూస్తానో నా కొడుకుని అలాగే చూస్తాను, నా కొడుకుని ఎలా చూస్తాను మిమ్మల్ని అలాగే చూస్తాను. అంటే చెప్తే మీకు కష్టంగా ఉందా? మీకు ఆధ్యాత్మిక స్థిరత్వం ఉందా మీలో? ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు ఆడు కూర్చొని బైబిల్ పట్టుకుని అలా దేవుడా దేవుడా అని అనుకున్నావు. ఇప్పుడు దేవుడు నీకు ఆశీర్వదించగానే బైబిల్ లేదు, ప్రార్థన లేదు. రాజు అయిపోయావా నువ్వు, రాణి అయిపోయావా నువ్వు? ఆధ్యాత్మిక స్థిరత్వం. తర్వాత లాస్ట్ ప్రభావం అంటే ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం. చదవమా. దేవుడు మోషేతో ఇలా అన్నాడు, మోషే నువ్వు నా ముఖాన్ని చూడలేవు. ఏ మనుషుడు కూడా దేవుడి ముఖం చూసి బతకలేదు. అంటే ఒక చిన్న లోయలాంటి ఒక గుంటలా చూపించి దేవుడు దాటి వెళ్ళడాన్ని, దేవుడిని చూడాలనే ఆశ అలాగే నా వీపు బాగా నేను చూశాడు, ముఖాముఖిగా చూడలేకపోయాడు మోషే కూడా. ఆలోచించండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఏంటి మీరు ఒకసారి సీరియస్గా కానీ ఆలోచిస్తేనండి మీరు లోకల్ ఏమి అడగరండి. మన దేవుడు ఎవరండి? సృష్టికర్త, నిన్ను రక్షించిన దేవుడు, సృష్టించిన దేవుడు. ఏమంటున్నాడండి? తన స్వకీయ కుమారుని నీ కొరకు బలిగా ఇవ్వడానికి వెనకాడని దేవుడు నీకేది ఇవ్వకుంటుంటాడండి. ఏంటి నేను ప్రార్థన చేస్తూ అంటున్నా ప్రభు రాంబట్టకి నాకు చాలా ఎక్కువ, కానీ నీకు అసలు ఎక్కువే కాదు అసలు అని చెప్పి. దేవుడికి ఏంటి ఎక్కువ అండి? ఏది ఎక్కువ కాదు. దేవుని కార్యాలు ఆశ్చర్యాలండి. ఏంటి ఇవాళ నా జీవితం నేను ఒకసారి గతంకి ఒకసారి వెళ్ళి చూస్తే అప్పటికి ఇప్పటికి పోలిస్తే నేను ఎక్కడో ఉన్నాను, దేవుడు ఎక్కడో తీసుకెళ్ళి నన్ను పెట్టేసాడండి. ఇవాళ ఇంకా గొప్ప విషయం ఏంటంటే అందరూ పెద్ద వాళ్ళందరూ నా దగ్గర చాలా విధేయతగా చేతులు కట్టుకొని మాట్లాడుతున్నారండి. ఇంకా నాకు ఆనందం కలుగుతుంది. అంటే ఎవరిని చూస్తున్నాడు? నాలో విక్టర్ ప్రభాకర్ని చూడటలేదు, వాళ్ళు యేసు ప్రభుని చూస్తున్నారు. నీలో యేసు ప్రభుని చూడాలి. నీవు దేవుడు అంటే ఆశ నీకు ఉండాలి. దానికి వయసుతో ఏం సంబంధం లేదండి. అండ్ మేరీ జోన్స్ చిన్న పాప అండి. ఆ చిన్న పాప వల్ల ఇవాళ మనందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి, ప్రపంచంలో బైబిల్ ఉన్నాయండి. ఒక చిన్న పాప వల్ల పాల్ యాంగిచ్ 14 లక్షల మంది చర్చ్ ఆయన స్థాపించాడండి. ఆడ మగాని చిన్నపిల్లలు పెద్ద పిల్లని లేదు. దేవుడు నీ జీవితం ద్వారా అద్భుతాలు చేస్తాడు. అక్కడికి నువ్వు వెళ్ళాలి. బైబిల్ వివరణ అండి. దేవుడు నీతిమంతుడు, ఇది మూలవాక్యం. దేవుడు నీతిమంతుడు. దావీదు కీర్తన 11:7 చదువురా. యెహోవా నీతిమంతుడు,
ప్రేమించేవాడు ఆయన నీతిని ప్రేమిస్తాడు. యథార్థవంతులైన ముఖదర్శనం యథార్థవంతులు మాత్రమే ఆయన ముఖదర్శనం చేస్తాడండి. మళ్ళీ చదామా. యెహోవా నీతిమంతుడు. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ద గాడ్ ఏంటంటే ఈజ్ అ రైచియస్ గాడ్, నీతి కలిగిన. తర్వాత ఆయన నీతిని ప్రేమించేవాడు. ఓకే, నీతి కలిగిన దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడట? నీతినే ప్రేమిస్తున్నాడట. ఏంటి నిన్ను చూసి ఎవడా నీ నీతి కలిగడని చెప్తున్నాడా? నిన్ను చూసి ఎవడా నీవు నీతి కలిగినాడు అని చెప్తున్నాడా? ఏంటి మీకు చాలాసార్లు మళ్ళీ చెప్తాడు. మా వీధిలో వచ్చాడు కానీ రోడ్లు తుడిచాడు, నేను షాక్లో ఎవడైనా నా గురించి అడిగితే చెప్తా, అమ్మ పాస్ట్ గారు దేవుడు అమ్మ అని చెప్తారండి. సహాయాలు అలా చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటానండి. రెండో భాగం ఏం చెప్తున్నాడమ్మా? ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులైన ముఖదర్శనం చేసెదరు. ఆయన ముఖ దర్శనం చేయాలంటే ఏంటి ఉండాలమ్మా? నీలో యథార్థత ఉండాలి. వెనకేది మాట్లాడుతున్నావో ముందు అదే మాట్లాడాలి. మాయ మాటలు పనిచేయవు, వేషధారణ పనిచేయదు, యథార్థత ఉండాలి. మానవుని నీతి. దావీదు కీర్తన 17:15. నేనైతే నీతి గలవాడిని నీ ముఖదర్శనం చేసెదను. నేనైతే దావీదు గారు చెప్తున్నాడు ఎంత ధైర్యంగా, నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో, నీవు మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. అండి ఇది దావీదు అనుభవం కాదు, నా అనుభవం కూడా అదేనండి. దిస్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. ఇవాళ నాకున్న అనుభవం ఇదే. మళ్ళీ చదవమా. నేనైతే నీతి గలవాడిని నీ ముఖదర్శనం చేసెదను. దేవుడు ముఖ దర్శనం చేస్తున్నానండి ఇవాళ ఎవ్రీ టైం. నాకు ఇంకా 3 గంటలు ఇలాగ వస్తుంది, 2:30 నుంచే మొదలు పెడుతుందండి. దర్శనం వచ్చేస్తుంటుంది, ఆ కళలోనే దేవుని స్తుతిస్తుంటాను, వెలుగు వచ్చేస్తుంటుంది. కరెక్ట్గా 3 గంటలు లేచిపోతున్నానండి. ఈ మధ్యలో 1 నెల నుంచి దేవుడు లేపేస్తున్నాడు. రెండో భాగం ఏమంటున్నామా? నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. మేల్కొనగానే ఏం చేస్తున్నానండి? ఇంకొక ఆలోచన నాకు ఉండదండి. మేల్కోగానే మోకరించి ఎలుగెత్తి ప్రార్థన చేస్తాను. నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు 2 గంటలు. నిన్నైతే 1:45 ఇవాళ ఉదయం చర్చికి రావాలి. స్టిల్ ఐ ప్రేడ్ మోర్ దెన్ 1 hour. గంట ముందు ఎక్కువ ప్రార్థన చేసుకొని వచ్చానండి. తర్వాత అంటున్నాడు, దేవుడు నీతిమంతులను చూస్తాడు. ఏంటి మనకు ఒక్కోసారి క్వశ్చన్ వస్తుంది, చూస్తున్నావా దేవుడా? నువ్వు నా బాధను గమనిస్తున్నావా? మా ఆయన ఎన్ని శ్రమలు పడుతున్నాడో చూస్తున్నావా? నా భార్య ఎన్ని శ్రమలు పడుతుందో చూస్తున్నావా? నా అప్పుల భారం చూస్తున్నావా? మా బాధలు చూస్తున్నాడు అంట. దేవుడు చూస్తాడా అనే క్వశ్చన్ వస్తుంది. దానికి ఏం చెప్తున్నాడండి? యోబు గ్రంథము 36:7 చదువురా. నీతిమంతులను ఆయన చూడకపోడు. కంపల్సరీగా నువ్వు నీతిమంతురాలు అయితే నీతిమంతుల దేవుడు నిన్ను కంపల్సరీగా చూస్తాడట. చూడకపోడు. సింహాసనం మీద కూర్చున్న రాజులతో, సింహాసనం కూర్చున్న రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. ఆయన నిత్యము కూర్చుని పెడతారు, వారు గణపరచబడుదురు. వారు గణపరచబడతారు. ఏంటి దేవుడు నేను తీసుకెళ్ళి రాజుల దగ్గర కూర్చోబెట్టేస్తాడండి. రాజుల దగ్గరే ఏంటి నేను చెప్తున్న బిషప్ నాతో మాట్లాడుతుందే అంటున్నాడు. ఏంటి రేపు ఫిబ్రవరి 12వ తారీఖుని పలాస చిన్నబడంలో 70s రివాల్ మీటింగ్ పెడుతున్నాం. అది నేను ముందుగానే డిక్లేర్ చేసిన, ఇదే నాకు ఆఖరి మీటింగ్. అప్పర్ రూమ్ హెడ్కి ఆపరేషన్ నువ్వేది కంటిన్యూ చేయాలని చెప్పానండి. ఈ బిషప్ నాకు ఫోన్ చేసి ఏంటి అడుగుతున్నాడంటే, అందులో 4 స్టాల్ వచ్చి పెట్టండి పెద్దలు. ఒకరెవరండి యేసుబాదం, రెండవరండి సుధీర్ మహాంతయ్, సో 3 ఎవరండి బిషప్ డిఎస్విఎస్ కుమార్, 4 బిషప్ ఎంట్రపరా. అండ్ వీళ్ళందరూ ఎవరంటేనండి స్టాల్ వర్డ్స్. ఇవాళ సిటీలో చాలా పెద్దోళ్ళు, కోటీశ్వర్లు. వాళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూ తీసుకోవడే కష్టం. వెళ్ళాలి వాళ్ళు కలడం అంటేనే కష్టం. ఆ బిషప్ అదే చెప్తాడు, మేము వాళ్ళు కలడమే అవ్వదు, మీరు వాళ్ళు కలకుండా ఫోన్లో ఎలాగని ఫిక్స్ చేస్తారనేనండి. ఏం చెప్తున్నాడండి ఇక్కడ దేవుడు? నేను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతానండి? రాజులతో వారి నిత్యము కూర్చుండు స్థలంలో కూర్చొని పెడతానన్నాడండి. అండ్ ఇంకా మాట చెప్తాడు, తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా. వాడు ఎక్కడ ఉంటాడండి? వెళ్ళి ప్రధానులతో అధికారులతో కూర్చుంటాడు. నాకు ఆశ్చర్యం వేస్తున్నా బిషప్ నేను చెప్తే, ఓ నిజమేనా, ఇంత పెద్దోళ్ళని నేను ఫోన్లోనే మాట్లాడుతున్నా, నా దగ్గరికి వెళ్ళట్లేదా అని అనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? నీకు దేవుడి దగ్గర నుంచి వస్తుంది అండి. ప్రవక్తల చరిత్ర ఒకసారి వెళ్ళండి. యెషయా ప్రవక్త అండి. ప్రవక్త అంటే ఏంటండి? మధ్యాహ్నం తింటే రాత్రి అక్కడ తింటాడు, ఇది తెలియదు. అడిగి ఆస్తులు పాస్తులు ఏముండవు. అక్కడికి వెళ్ళాడండి, కరెక్ట్గా రాజుగారి ఇంటికి వెళ్ళాడు. ఎవరండి? హిజ్కియా. ఏం కబురు చెప్పాలి రాజుగారికి? నీ పని అయిపోయింది రాజుగారు, అన్నీ సరితీసుకో. ఏమండి ముందు ధైర్యం ఒకటి ఉండాలో వద్దా? వీడు చూస్తే పూర్ మ్యాన్, ఆయన చూస్తే రాజు. అక్కడికి వెళ్ళి రాజుగారు మీ పని అయిపోయింది సార్, అన్నీ సరితీసుకోండి అని చెప్పడం అంత ఈజీ అనుకుంటున్నారా? నో, నాట్ ఎట్ ఆల్ ఈజీ.
ఏంటండి ఆయనలో ఉన్నది, యెషయాలో ఉన్నది ద పవర్ ఆఫ్ ద గాడ్. నేను ఇవాళ దేవుడిని అడుగుతుంది అదే, నాకు ఆస్తులు వద్దు, ఏం వద్దు ప్రభు, ఐ వాంట్ ద పవర్ ఆఫ్ యూ అని అడుగుతున్నానండి. నా హృదయంలో ఉండి ప్రభువా, నన్ను చూసిన మిమ్మల్ని చూడాలి ప్రభువా, నాతో ప్రయాణం చేయి ప్రభువా, నాతో ఉండు ప్రభు అని అడుగుతున్నానండి. నేనైతే ఒకరితో మాట్లాడితే చెప్తున్నానండి, హనోక దేవుడితో నడిచాను, దేవుడు అతను తీసుకుని విక్టర్ ప్రభాకర్ ఎవరితో దేవుడితో ఎవరు లేడు, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఒంటరి ప్రయాణమే చేస్తున్నా, ఒంటరి ప్రయాణమే. కనుక దేవుడు నేను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతాడండి? నువ్వు ఆడపిల్లవైనా మగపిల్లడమైనా చిన్నోడమైనా పెద్దోడివైనా ఎక్కడ తీసుకొని పెడతాడండి? ఆయన రాజులతో ప్రధానులతో కూర్చోబెడతాడైనా. నీతిమంతుల మొరలు, దావీదు కీర్తన 34:15. నీతిమంతుల మొరలు. ఏంటి మేము అనుకుంటే దేవుడు వింటాడా అని? దేవుడిని మొరలు వింటాడండి. ఒకప్పుడు ఎలాగుండేదానివి, ఒకప్పుడు ఎలాగుండేవాడు, ఇప్పుడు ఎలాగున్నావు? ఆయన మొరలు వినడం బట్టే నీ స్థితి గతి మారిపోయింది ఇవాళ. కనుక దేవుడు వింటలేదని ఎప్పుడు అనుకోకండి. 5, దేవుని దృష్టి కృప తన ప్రజలపై. దేవుని దృష్టి కృప. దావీదు కీర్తన అది కూడా 33:19 చదువురా. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిల్చుచున్నది. ఎవరు కదండి? నెంబర్ 1 ఎవరండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. దైవ భయం ఉందా నీకు? అంటే దైవ భయం ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావా? దైవ భయం ఉంటే నువ్వు ఇలా ప్రవర్తిస్తావా? ఫస్ట్ థింగ్ ఏంట్లేదండి, దైవ భయం లేదు. దైవ భయం కలిగి కృప కొరకు, ఆయన కనికరం కొరకు కనిపెట్టుకోండి. దాని గురించి బైబిల్లో చక్కని మాట ఉంటుంది. ఏంటంటే, దాసురాలు యజమానురాలు చేతి తట్టు చూసినట్టుగా. ఏంటి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ నాకు అది చూస్తారనమాట, అయ్యగారు నాకు అది ఇస్తారా ఆయన. ఇప్పుడు ఏం చెప్పాడండి? ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. ఏంటి వాళ్ళ సేవకులు అందరూ కూడా ధారాళంగా ఇస్తేనండి, పేద సేవకుడు ఒకడు ఉండడండి. సేవకులందరూ ధారాళంగా ఖర్చు పెడితే పేదవాడు ఒకడు గుళ్ళో. ఏంటి నేను అతిశయంగా ప్రభువులు చెప్తున్నాను, పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోనండి. మీకు తెలుసుది, ఆ పేదవాడు నాకు 500 ఇస్తే లోపల పెట్టు, నీ బజార్ ఖర్చు పనికి వస్తారా అని చెప్తానండి. దేవుడు మనకి ఇవ్వాలండి, దేవుడు మనకి ఇస్తాడండి. దేవుడు నీకు ఇవ్వకుండా ఏది కూడా ఉండడు. తర్వాత లాస్ట్ అండి, దాసుల నుదిటిపై దేవుని పేరు. అంటే దేవుని పిల్లల నుదిటి మీద అట ఆయన పేరు ఉంటుందండి. బుక్ ఆఫ్ రివల్యూషన్ చాప్టర్ 22:4. ప్రకటన గ్రంథం 22:4. ఆయన దాసులు ఆయన సేవించు ఆయన ముఖ దర్శనం చేస్తారు. దట్స్ ఇట్. ఆయన దాసులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫేస్ సేవించు ముఖ దర్శనం చేస్తారు. ఏంటి నేను రోజు అది చేస్తున్నానండి. ఏంటి నా మెసేజ్ మీరు చాలా జాగ్రత్తగా వినండి. నాకు లైక్ చెప్పే పాస్టర్లు ప్రపంచంలో 5-7 ఉంటారు, ఎక్కువ మంది కూడా ఉంటారు. ఈ వాక్యం చెప్పినాడు ఏ పాస్టర్ కూడా నేను చెప్తున్నట్టు చెప్పలేడు. నేను రోజు దేవుని ముఖ దర్శనం చేస్తున్నాను ఏ పాస్టర్ చెప్పలేడు. నేను చెప్తున్నానండి, ముఖ దర్శనం చేస్తాం. ఏమిటంటే ఇక్కడ నొసల మీద ఉంటుందట. అంటే ఏంటండి, ఆ నామం ఎప్పుడైతే నీకు ఇక్కడ ఉందో రోగాలు నీ దగ్గరికి రావమ్మా, దెయ్యాలు నీ దగ్గరికి రావమ్మా, లోకం నిన్నేం చేయలేదు. ప్రకటన గ్రంథంలో దీని వివరణ మీకు ఇచ్చానండి. అదేదో చెప్తుంది, ఆగు ఆగు అప్పుడే నాశనం చేసిక, ఆగు అప్పుడే పాత్రలు కుమరించిక, ఆగు నేను వాళ్ళ నొసల మీద పేర్లు రాయాలి, వాళ్ళకి శిక్ష రాకూడదు. ఏమండి నాకు బీపీ వచ్చి మీకు బీపీ వచ్చి నేను పాస్టర్ ఎందుకు అయ్యానండి? నాకు రోగాలుండి మీకు రోగాలు నేను పాస్టర్ ఎందుకు అయ్యానండి? నేను భక్తుడిని చెప్పుకోవడం కాదండి, నా జీవితం ద్వారా చూపించాలి. నువ్వు భక్తురాలు అని చెప్పుకోడు కాదు, నీ జీవితం ద్వారా చూపించు. నీ రోగం నీకు ఎందుకు వస్తుందంటే నీ బలహీనతలు బట్టి, నీలో ఉన్న ఆ తలతిక్కతనం బట్టి, నీలో ఉన్న ఐ సెంట్రల్నెస్ అంటే తెలుసండి. ఐ ఎలా ఉంటుందమ్మా? తిన్నగా కొయ్యిలాగా ఉంటుంది. ఐ అంటే నేను, విక్టర్ ప్రభాకర్ హియర్, నేను. దేవుడు అంటుండే ఒరే వద్దురా అంతా అయ్యిన కొద్దిగా ఇలాగా ఏం చేయమంటాడండి, బెండ్ చేసి మరి ఏమైపోయిందండి, అయ్యి ఇలా వంచిస్తే సి అయిపోయింది. సి అంటే ఏంటండి? క్రైస్ట్. నేను కాదు క్రీస్తే. అదే కదా పౌలు చెప్తున్నాడు, నేను కాదు
క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇవాళ దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడాడు తల్లి. ఇక్కడ కూర్చుని అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ లవ్స్ యూ వెరీ మచ్. ఇక్కడ కూర్చుని అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. గాడ్ లవ్స్ యూ వెరీ మచ్. నీ సమస్య నీకు తెలుసు, నీ హృదయ వేదన దానికి తెలుసు. ఇప్పుడు నువ్వేంటి ఆలోచిస్తున్నావు దేవుడికి తెలుసు. పాస్టర్ గారికి తెలియపోవచ్చు నువ్వేంటో. దేవుడికి నీ హృదయ వేదన తెలుసు, నీ అవసరం తెలుసు దేవుడికి. మనుషులు ఎవడో తీర్చలేడండి. నాకెవడు సహాయం చేయలేదు ప్రపంచంలో. నా తండ్రి చేయలేదు, నా తల్లి చేయలేదు, నా అన్నదమ్ములు ఎవడు చేయలేదండి. నన్ను నిలబెట్టిన వాడు దేవుడే, నన్ను రక్షించిన వాడు దేవుడే. ఇవాళ నాతో ఉన్నవాడు కూడా దేవుడు అండి. ఒంటరిగానే పోరాడుతున్నానండి, ఒంటరిగానే. నేనే కాదండి, నువ్వు దేవుని కొరకు జీవించాలంటే నువ్వు ఒంటరిదానివే, నువ్వు ఒంటరివాడివే, నువ్వు ఒంటరిదానివే. కానీ తల్లి నేను చెప్తున్నా, నువ్వు చిన్న పాపవచ్చు, యవనస్తురాలు వచ్చు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. యోసేపుని బట్టి తన వంశం అంతటినీ దేవుడు దీవించాడండి. విక్టర్ ప్రభాకర్ని బట్టి తన కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు దీవిస్తున్నాడండి. నిన్ను బట్టి ఎందుకు దీవించడు? నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తాడు. సరెండర్ యువర్ సెల్ఫ్. లోబడండి దేవుడి దగ్గరికి. ఆయన ముఖ దర్శనంలోనికి రండి. ఆయన దగ్గరికి రాగానే మన జీవితంలో జరిగేది ఏంటి తెలుసమ్మా? మనం ఏంటో దేవుడు మనకు చూపిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే మన అసహ్య రూపం మనకు కనిపిస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళగానే మనలో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, అసహ్యం అంతా కనిపిస్తుంటుంది. మన గుళ్ళో వచ్చి మంచోళ్ళకి కూర్చోవచ్చు, నేను మంచోళ్ళకి ప్రసంగం చేసేయచ్చు. నేనేమిటనేది ఆయన దగ్గరికి వెళ్తేనే కనిపిస్తుంది తల్లి. ఎంత నీచుడనో, ఎంత అసహ్యుడనో ఆయన దగ్గరికి వెళ్తేనే అది కనిపిస్తుంది. ప్రభు దగ్గరికి రండి, ప్రభు ముఖ దర్శనం చేసుకోండి. హీ లవ్స్ యూ వెరీ మచ్. నేను చాలా ప్రేమిస్తున్నాడు తల్లి. చక్కని పాట ఉంది, అవిధేయులై తిరుగులాడు మూర్ఖతరం వత్తట్టు దినమెల్లా ఆయన చేతులు చాచుతున్నాడట. రమ్మనుచున్నాడు ప్రభువు, నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీకున్న బలగం కంటే, నీకున్న ధనం కంటే గొప్పవాడు దేవుడు తల్లి. నేను అనేకులు ఎదుట ఒక రాణిగా, అనేకులు ఎదుట ఒక రాజుగా నిలబెట్టే స్తోమత కలిగిన దేవుడు మన దేవుడు. మన హృదయాలు దేవుడికి ఇద్దాం, మన హృదయాల్లోని దేవుని ఆహ్వానిద్దాం. ఇవాళ చెప్తున్నాను, నీ రోగాలు నీ దగ్గర నుంచి పటాపంచలే పారిపోతాయండి. నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు నీ దగ్గర నుంచి పటాపంచలే పారిపోతాయండి. దురాత్మల దగ్గర నీ దగ్గర నుంచి పారిపోతాయండి. దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నేను నిలబెడతాడు తల్లి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసునైనా కృపామయుడా, ఈ సమయంలో నాతో మాట్లాడారు ప్రభు, మాతో మాట్లాడారయ్యా. నీ కొరకైనా సాక్షి సమూహంగా మమ్మల్ని అందరినీ మార్చి మీ సేవలో బలమైన సాధనలుగా వాడుకొనమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.